హోమ్మేడ్ బార్బిక్యూ తయారు చేసుకునే విధానం. కొంచెం మసాలా సామాన్లు అంటే ఏం అక్కర్లేదండి. లవంగాలు, దాల్చిన చెక్క ఇవన్నీ వేసేసుకొని, చెక్క పౌడర్ చేసేసుకొని ఉంచుకున్నాం అనుకోండి. లైట్‌గా పెరుగు, ఆ పైన కొంచెం ఇంగువ అయితే వేశాను. కొంచెం శనగపిండి, చిక్కటి పెరుగనమాట. ఆ పెరుగులో ఇవన్నీ వేసేసుకొని కలిపేసుకొని, ఈ ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టమాటా, పన్నీరు ఇవన్నీ కూడా సమపాడులో చిన్న చిన్న సైజు తరిగేసుకొని, అంటే వెదురు పుల్లలకి సమానంగా అనమాట. మనకు కాల్చుకునే సరిపడా ఈ విధంగా తరిగేసుకొని ఒక్క 1 అవర్ అయితే మాత్రం మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలండి. ఆ తర్వాత చేసుకుంటే ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బా! టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. చేయటం కొంచెం ప్రాసెస్ అంతా మనకి రెగ్యులర్గా ఉండే వాళ్ళకైతే కష్టం అనిపిస్తుంది. పిల్లలేదో చేసేసుకున్నారు. అలాగా మా అబ్బాయి అయితే ఇదే ప్రిపేర్ చేసుకున్నాడు. టేస్ట్ అయితే నాకు మొదటిసారి తిన్నాను. చాలా బాగుందండి. పిల్లలు చేసుకునేటప్పుడు మనం వద్దు అని అనకూడదు. వాళ్ళకి అలవాటు అవ్వాలి కదా! నేను అలాగే వదిలేస్తాను. అందుకని